ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 5 రోజుల్లో వృశ్చిక రాశి వారి జాతకం కొత్త మలుపు తిరగబోతుంది. 14 ఏళ్ల దరిద్రం పోతుంది. చీకొట్టిన వాళ్లే మీ కాళ్ల దగ్గరకు వస్తారు. అయితే మరో 5 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితులలో మార్పులు వచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే ప్రస్తుత గ్రహస్థితుల్లో మార్పులు ఈ రాశి వారి జీవితంపై అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలను పొందుతారు. సొంతింటి నిర్మాణ విషయంలో కావచ్చు, 2 సమస్యలు తీర్చడంలో కావచ్చు, ఇలా ఎటువంటి సమస్యలైనా, అదేవిధంగా గత 14 ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలను కూడా ఈ సమయంలో కలిసిపోతాయి. సొంతింటి నిర్మాణం విషయంలో కావచ్చు, 2 సమస్యలు తీర్చడంలో కావచ్చు, ఇలా ఇటువంటి సమస్యలు, అదేవిధంగా గత 14 ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి. ఈ సమయంలో ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలో అదృష్ట సమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఎప్పటి నుంచో గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. గృహప్రవేశ యోగం కనిపిస్తుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. సకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. గతంలో మీరు ఉన్న పరిస్థితులను చూసి మీకు ఉద్యోగం రాదు, మీ స్థాయి ఇంతే అని మిమ్మల్ని హేళన చేసిన వారు ఈ సమయంలో మీ విలువేంటో తెలుసుకుని మీ కాళ్లు మొక్కుతారు. అంటే చీకొట్టిన వాళ్లే మీ కాళ్లు మొక్కి శభాష్ అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ సమయంలో కొత్త వ్యక్తులకు దగ్గరవుతారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం విషయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు జీవితకాలం ఉంటాయి. అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారతారు. వీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు స్నేహితులకు ఎక్కువగా విలువనిస్తారు. కనుక స్నేహితులు సహాయం చేయటానికి ముందుంటారని చెప్పొచ్చు. ఏ విషయమైనా సరే ఎదుటివారికి మొహం మీద చెప్పటం వలన ఇతరులు వీరి విషయంలో కోపాన్ని ప్రదర్శిస్తారు. వీరు జీవితంలో మంచి హోదాలో స్థిరపడతారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరటం వలన ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పొచ్చు. కనుక చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఏ సమయంలోనైనా సరే కష్టపడటానికి ఇష్టపడతారు. ఇదే వీరి సీక్రెట్ అని చెప్పొచ్చు. గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరి జీవితంలో అనుకూలమైన మార్పులు జరగటానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ కలిగి ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలను పొందుతారు. స్థిరచరాస్తులు వృద్ధి జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయం రావటానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఊహించిన దానికి మించిన లాభాలను పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించిన వారైతే ఖచ్చితంగా ఈ సమయంలో బ్యాంక్ లోన్ పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో స్నేహితులతో బయటకు వెళ్లేటప్పుడు విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం మంచిది అనే విషయాన్ని గ్రహించాలి. అనాలోచితంగా ఈ సమయంలో ఖర్చు చేయటం వలన భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు, బీపీ, షుగర్ వంటివి పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వీలైనంత వరకు సమయానికి తినటం, నిద్రపోవటం వంటివి అలవాటు చేసుకోవటం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. ఇటువంటి ఆరోగ్య సమస్య లేకపోయినా సరే ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచన ఈ సమయంలో మీకు నష్టాన్ని కలుగజేస్తుందని చెప్పొచ్చు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించి అనవసర వైద్యాలు చేసుకొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఈ సమయంలో ఎవరి దగ్గర నుంచి ఏదీ ఆశించకుండా పరిస్థితులను అవగాహన చేసుకుని నిర్ణయాలను తీసుకోవాలి. ఈ నిర్ణయాల వలన మీ జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారని చెప్పొచ్చు. ఎదుటివారు ఇచ్చే సలహాలను విని అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించటం మంచిది. విద్యార్థులకు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.
రైతులకు పంట లాభం ఉంటుంది. వ్యవసాయంలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి క్రమశిక్షణ లేకపోయినట్లయితే అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. దీనివలన మానసిక ఆలోచన పెరుగుతుంది. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు క్రమశిక్షణ పాటించటం మంచిది. ప్రతి విషయం పట్ల ఎక్కువగా ఆలోచించటం వలన డిప్రెషన్కు గురవుతారు. ప్రతిరోజు మెడిటేషన్ చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి లాభాలను గడిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గతంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ వసూలవుతాయి. దాంతో పాటుగా అధిక మొత్తంలో కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టే కదా అని వదిలేయకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వలన మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. కుటుంబ విషయంలో బాధ్యతాయుతంగా ఉంటారు. బాల్యంలో ఉన్న జీవన విధానానికి, యుక్త వయసులో ఉన్న జీవన విధానానికి చాలా తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరి జీవితంలో అనుకూలమైన ఫలితాలను తీసుకువస్తాయి. ముఖ్యమైన సందర్భాలలో బంధువుల నుంచి, స్నేహితుల నుంచి అనుకున్న సహాయం అందకపోవటం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వ్యాపారం విస్తరించాలనుకునే వారికి ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. రాబడి పెరుగుతుంది. తెలియని రంగాలలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం వలన మానసికంగా సంతోషంగా ఉంటారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. మంగళవారం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పడమర దిక్కుకు ప్రయాణం చేయటం వలన అనుకున్న విజయాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం వలన విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. మంగళవారం రోజు ప్రారంభించి 41 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదవటం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతారు. ఎర్రటి మందార పూలతో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైన ఐశ్వర్యం వరిస్తుంది. జాజి పూలతో మాలను తయారు చేసి శివునికి సమర్పించినట్లయితే సొంతిల్లు కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సొంతింటి యోగం వరిస్తుంది. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది. గురువారం రోజు శనగలను దానంగా ఇవ్వటం వలన గురుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు గురు కవచం చదువుకోవటం వలన గురుబలం పెరుగుతుంది. దీనివలన ఈ రాశి వారు అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించటం మాత్రమే కాకుండా అనవసరంగా వ్యయమయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్లి గోవుకు ఉడకబెట్టిన శనగలను తినిపించటం వలన ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సకల దేవతల అనుగ్రహంతో అభీష్టాలు నెరవేరుతాయి. సో చూశారు కదండి, మరో 5 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.